పూజలు చేయలేదు, యజ్ఞాలు చేయలేదు. అయినా అక్కడ దేవుడు వెలిశాడు. దేవుడే దిగి వచ్చాడంటూ అంతా సంబరపడిపోయారు. కానీ ఆ వెలిసిన దేవుడు మాత్రం అధికారులకు చుక్కలు చూపించాడు. చివరికి తలలు పట్టుకున్న అధికారులకు ఆ దేవుడే దారి చూపాడు. ఇంతకీ ఎవరా వెలిసిన దేవుడు? అధికారుల బాధేంటి? ఇది జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామం. జగిత్యాల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ గ్రామం జిల్లా కేంద్రానికి చాలా దగ్గరగా మారిపోవడంతో రాకపోకలు కూడా పెరిగాయి. అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ గ్రామంలోని ఓ ఖాళీ జాగాలో ఉన్నట్టుండి వినాయకుడి విగ్రహం రాత్రికి రాత్రే వెలిసింది. అంతే, అది వరకు దేవుడికి దండం పెట్టని వారు కూడా ఈ విగ్రహానికి పోర్లు దండాలు కూడా పెడుతున్నారు. అయితే హఠాత్తుగా వెలసిన వినాయకుడి విగ్రహం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఎందుకంటే సదరు దేవుడు వెలసిన స్థలం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కట్టించాలని తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ల కోసం కేటాయించింది. రెవెన్యూ అధికారులు గ్రామస్తులతో మాట్లాడారు. వినాయకుడికి వేరే చోట గుడి కట్టిస్తామని చెప్పారు. అయినా గ్రామస్తులు ససేమిరా అన్నారు. దీంతో తిప్పన్నపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఉన్నట్టుండి రాత్రికి రాత్రి వెలసిన దేవుడు కాస్త మాయమయ్యాడు. వినాయకుడి విగ్రహం కనిపించకుండా పోయింది. దీంతో గ్రామస్తులు అధికారులపై అనుమానం వ్యక్తం చేశారు. మా దేవుడు మాకు కావాలంటూ ధర్నాలకు, ఆందోళనలకు దిగారు. ఇదెక్కడి గోల్రా అని అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే పోలీసులు, జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి అసలు విషయం కూపీలాగారు. గ్రామంలోని ఒక వర్గం డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దేవుడి విగ్రహం డ్రామా ఆడారని బయటపడింది. గ్రామంలో వర్గపోరే దేవుడు వెలియడానికి, మాయం కావడానికి కారణమని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాన్ని షురూ చేశారు.